కోవిడ్ అధ్యక్ష. ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో. కోవిడ్కి సంబంధించి ఈ 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు, 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు, మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా 66,116 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు 2015 నుంచి 2019 అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే, రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే నేను అంటా ఉన్నాను అధ్యక్ష, రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి, ఆ రకంగా గత 5 సంవత్సరాల గత 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 20, 20, 21, 22 సంవత్సరాలకు సంబంధించి. అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 1,85,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాలలో వాళ్ళకు ఉంటే, వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు, కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ 2 పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం 6వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన భీమిలి ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ తన పాదయాత్రలో మాట్లాడిన మాటలను ఖండిస్తూ 6వ వార్డ్ వైకాపా నేతలు మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ సియాద్రి కనకరాజు కామెంట్స్ ఎన్నడూ లేని విధంగా వార్డులలో ఉన్న ఫలంగా ఇప్పుడు వచ్చి ఉడతా పడతా పాదయాత్రలు చేస్తున్నారు. కొమ్మాది గ్రామంలో కనీసం 40 మంది కూడా లేకుండా సభను నిర్వహించారు. టీడీపీ జనసేన కలిసి వైసీపీ విజయాన్ని ఆపేస్తామని అంటున్నారు. 40 మందిని కూడా తెచ్చుకోలేని మీరు మా విజయాన్ని ఆపుతారు అంట. పక్క రాష్ట్రాలతో కరెంట్ ఛార్జీలు పోలిక చేయండి సందీప్. ప్రజల మధ్యకు మీరు ఎప్పుడైనా వచ్చారా? వార్డులో ఎంత మేరకు అభివృద్ధి చేశామో మేము మీకు చూపిస్తాం. అన్యాయాలు అక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకే ఇంట్లో కూర్చున్నారు. ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే వైసీపీ కండువా కప్పుకుని జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమాన్ని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళ్ళండి. పవన్ పీకింది లేదు, బాబు చేసింది లేదు, జగన్ తగ్గేది లేదు. సందీప్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి.
మీకు అంతగా ప్రజల మధ్యకు వెళ్ళాలి అంటే మా పార్టీలోకి ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కనకరాజు, ఎల్లాజీ, సంజీవ్, రమణ, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపంట వైఎస్ఆర్సీపీని గిర్రా తిరుగుతున్న ఫ్యాన్ని ఆపేస్తామని అవాకులు చవాకులు పేలుతున్నారు. అరే 40 మంది కూడా తెచ్చుకోలేనటువంటి మరలా ఈ పాదయాత్రకు మద్దతు తెలుగుదేశం 40 మందిని కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు 151 సీట్లు ప్రజలు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళని కొట్టే దమ్ము వాళ్ళకు ఉందా? ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇది పక్కన పెడితే ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు కొమ్మాది గ్రామంలో మాట్లాడే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ ఆక్రమణలు ఎక్కువైపోయాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు పప్పుల రేట్లు పెరిగిపోయాయంట. బుద్ధు జ్ఞానం ఉందా? కాంగ్రెస్ హయాంలోన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతండి, ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర ఎంతండి? ఎవరి మీద బురద చల్లుతారు? గ్యాస్, పెట్రోలు, ఇంకా ఏదైతే మన గ్రోసరీ ఉన్నది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేట్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ విధించేది ఎక్కడా లేదే. అదేవిధంగా వాళ్ళు ఏమనంటే కరెంటు ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు ఈ సందీప్ గారు. సందీప్ కరెంటు ఛార్జీల గురించి మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా మనకంటే తక్కువ ఛార్జీ ఉందేమో ఒకసారి పక్క రాష్ట్రం వాళ్ళు కనుక్కుంటే, మన వాళ్ళు హైదరాబాద్లో లేదనుకుంటే పక్కన ఒడిశా, ఇక్కడ బెంగళూరు, చెన్నై రకరకాల ప్లేసుల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఒకసారి కనుక్కోండి ఏంటి టారిఫ్, వాళ్ళకేంటి మనకేంటి. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రజలకి చెప్పిస్తే నమ్మేస్తారు అనుకుంటే ఎట్లా? 151 స్పీడ్లో తిరిగినటువంటి ఫ్యాన్ ఆపడం సాధ్యమేనా? అదేవిధంగా ఆయన లోకల్కి వచ్చేటప్పటికి ఒక మాట అంటున్నారు, 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో లేరు అనేసి. ఏ రోజైనా ఆయన ప్రజల్లో తిరిగాడా? ఈరోజు 6వ వార్డులో మీ సభాముఖంగా చాలాసార్లు పత్రికా మిత్రులందరికీ కూడా చెప్పి ఉన్నాను. ఏంటి అనేసి అంటే, ఒకసారి జీవీఎంసీలోకి వెళ్దాం. 2019 ముందు ఏంటి, 2019 తర్వాత ఏంటి, కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు లోకల్గా చేయాల్సిన అవసరం లేదు. ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి వాళ్ళ ప్రజా అవసరాలు తెలుసుకొని ఎక్కడ దెబ్బలాట చేయాలి, కౌన్సిల్లో దెబ్బలాట చేసి మనకి నిధులు సమకూర్చాలి. అది ఒక ప్రజాప్రతినిధి చేసే పని. ఆవిడ ఆ పని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అది చూసి వారో లేక మాటలు. ఇక్కడ సొంత ఇల్లు కట్టుకుంటామన్నారు, సొంత ఇల్లు కట్టుకుంటే కబ్జా చేసి కట్టామనేసి వాళ్ళు అంటారు. ఇటువంటి ఆఫీస్ పెట్టాం ఈ 4 వార్డులకు సంబంధించి. అందరూ ఇక్కడ దాదాపు ఇక్కడ మా అవంతి గారు స్టాఫ్ ఇక్కడ నిరంతరం ఉంటున్నారు. ఒక కంప్యూటర్ పెట్టుకున్నాం, ఎవరి యొక్క సమస్యలు ఏంటని తెలుసుకొని అది పరిశీలి అయిందా లేదా అనేది అందులో మేము నిమగ్నమై రాసుకుంటాం. లేదనుకుంటే సంబంధిత అధికారులకి ఏ విధంగా దీన్ని చేరవేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా దాని పరిష్కారం అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి తప్ప ఇట్లా బురద జల్లే ప్రయత్నాలు చేయకూడదు. మా అవంతి గారి గురించి మాట్లాడుతున్నారు, కబ్జాదారులంట. ఏమయ్యా, గతంలో ఎమ్మెల్యే ఆయన కూడా మినిస్టర్ అయ్యారు. ఆయన చేసే పని ఏంటి అందరికీ తెలుసు, ఏమేమి చేశాడా అనేది. ఆయన వెనకాతలుండే మిగతా తోక నాయకులందరూ కూడా ఏం చేశారనేది తెలుసు. అన్యాయాలు అక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు 151 సీట్లు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకి సంక్షేమ ఫలాలు ఏవైతే ఇస్తారన్నారో అది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది డైజెషన్ చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు అవాక్షావకులు పేలుతారు. బాదురే అనేసి మొన్న చంద్రబాబు నాయుడు అంటాడు. బాదురే ఏదే నీకు 2019లో బాధితే 150 సీట్లు వైసీపీకి వచ్చాయి, నీకు 23 సీట్లు వచ్చాయి. అదేవిధంగా మరలా పంచాయతీ ఎలక్షన్లో బాధితే నువ్వు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయావు. ఆ తర్వాత కార్పొరేషన్ కూడా బాధితే నువ్వు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయావు. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, సంక్షేమం వైపు అందరూ ఉన్నారు. ఏమంటే రోడ్లు బాగాలేవు, భవనాలు కట్టలేదు. ఆయనలాగా గ్రాఫిక్స్ చేసే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేస్తాడు.
సచివాలయం గురించి మాట్లాడతారు, మనకి ఎక్కడో అక్కడ అమరావతిలో మనకి దాన్ని డివైడ్ చేస్తారు, ఇచ్చేస్తారని. ఏమంటే ఈరోజు ప్రతి ఒక్క 1000 ఇళ్ళకి ఒక సచివాలయం ఉందండి. ప్రతి ఒక్క 1000 ఇళ్ళకి ఒక సచివాలయం. ఆ సచివాలయంలో పేద ప్రజలందరికీ వారి యొక్క కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. అంతే తప్ప ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళాల్సిన నెసెసిటీ కూడా లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేసి అనుకుంటే వైసీపీ కండువా కప్పుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని ప్రజల్లో తీసుకెళ్ళండి. ఆ విధంగా తప్ప మీరు బురజల్లే ప్రయత్నాలు ఏ విధంగా కూడా చేసినా సరే సహించేది లేదు. అవాకులు చవాకులు పేలితే రానున్న 24 ఎలక్షన్లో మీకు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పాలో ప్రజలందరూ నిర్ణయించుకొని ఉన్నారు. ఏ విధంగా సైనికుల్లాగా మేము పనిచేయాలని చెప్పేసి 2024కి ఎలక్షన్కి మేము సిద్ధం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ పీకింది లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి తగ్గేదెలే. జై జగన్, జై అవంతి, జై ప్రియాంక. ఉత్తర నియోజకవర్గం కేకే రాజు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దాని యొక్క విలువను చెప్పారు. కేకే రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వస్తున్న ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఒకే మన ఆయుధమని, అందరూ తలరాతను మార్చుకునే ఆయుధమని అన్నారు. ఏ రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఇవ్వాలన్నా, అతడికి భవిష్యత్తు లేకుండా చేయాలన్నా ఒక ఓటు హక్కు ద్వారా మాత్రమే చేయొచ్చని అన్నారు. 23 సీట్లు వస్తే ఆ రోజు వైఎస్ఆర్ 23 సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేయని పోరాటం అంటూ లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇస్తానన్న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెట్టుచని పెట్టి కేవలం అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తాలూకు సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడికి బినామీలు ఉన్న బినామీల సుజనా చౌదరి, సీఎం రమేష్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి రామ్మోహన్ రావు, మురళీ మోహన్, అదేవిధంగా బొల్లినేని, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సుమారు 50,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో కేవలం ఆ భూముల విలువ పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక పరిశ్రమకు రాకుండా కాలయాపన చేసిన తరుణంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రలో విడుదలపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారి దగ్గర నుంచి కూడా విజ్ఞప్తులు, వినతులు కూడా స్వీకరించి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని కానీ, పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావిస్తాను. ఆయా మతాల వారు ఆ పవిత్ర గ్రంథాలకు ఎంతైతే విలువనిస్తారో నేను అంతే విలువనిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 86% సీట్లు 51% ఓట్లతో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఇచ్చిన మాటికి కట్టుబడి ఈరోజు సిద్ధశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తున్నారో మనం చూసాం. ఈ సుపరిపాలన అందించే క్రమంలో ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని నిజాయితీగా, నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా అమలు చేయడం కోసం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, వార్డు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలోకి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రానికి ట్యాక్సుల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష 2018-19కి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకుని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణ 42% జనాభా పెట్టుకుని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 కోట్లు. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ
మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, బాయన్సీ అధ్యక్ష. ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఈ సర్వీసెస్ సెక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఈ ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష, ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, అందుకని నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే దానికి కారణం అది అధ్యక్ష. ఒకసారి నేషనల్ ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే తెలంగాణలో 17% అను ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతాం. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ, ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట, అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అని అంటే బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష, 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 crores. మన జనాభా 58% అంటే 5.14 crores. ఇటువంటి ఈ లెగసీ ఎంత దూరం తీసుకొని పోతుందని అంటే అధ్యక్ష, ఈ 58% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు, ఈ 42% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అని అంటే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష, ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష, రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష, ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతాను. ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష.